ఒక పెద్ద బండరాయి ఇది. ఈ పెద్ద బండరాయి కిందే గుహ. ఆ గుహ అయితే దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. ఇప్పుడు మూసకపోయింది అంతా. ఇది చూడండి, ఇక్కడ లైటింగ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా ఎలా ఉందో. చాలా డార్క్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు. ఇవి ఎన్ని సంవత్సరాలు, ఎంతటి పురాణం కాలం నాటి నుండి ఉన్నాయో మరి ఈ విగ్రహాలు ఈ గుహలోనే ఉన్నాయో, మరి ఎన్ని ధ్వంసం అయితే చేశారు, ఎవరు చేశారో ఏమో తెలీదు. కాలక్రమేణా ఇది అంతరించిపోతున్నాయి. ఈ గుహ అయితే స్వామివారి దేవాలయం గర్భగుడి లోపల వరకు ఉందంట. ఈ గుహ దాదాపు అంటే ఆ దేవాలయం దగ్గర నుంచి ఈ గుహకు 2 కిలోమీటర్లు అయితే అవుతుందండి. చూడండి, ఎవరో కానీ దుండగులంతా ఈ విధంగా చేసేశారు. ఇలాంటివి చెయ్యకూడదండి, తప్పు. విగ్రహాలు ఏం చేసాయండి? చూడండి, ఇదే గుహ. దాదాపు అంటే ఈ గుహ మీకు కనపడుతుందో లేదో మరి. అదే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్. ఈరోజు అయితే మన శ్రీ సత్యసాయి జిల్లాలో మంచి పుణ్యక్షేత్రం గురించి తెలియజేస్తున్నాను. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఎంతో మహిమ గల ఆ దేవాలయం ఎంతోమంది మన జిల్లాలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చాలామంది భక్తాదులు. మరి ఈరోజైతే నేను కాద్రి ఊరి నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఒక గుహ అయితే ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుహ. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చాలా మంది ఆ దేవాలయానికి వస్తూ ఉంటారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి. ఈ గుహ ఎక్కడుండేది ఎవరికే కానీ తెలియదు. మరి ఆ వీడియో మీకు చూపిస్తాను. మా ఛానల్ని ముందుగా ఫస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరు కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అందరికీ దసరా శుభాకాంక్షలతో ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయదండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి ఇక్కడ స్వామివారి గుహ దగ్గర అయితే 18 అడుగుల పాము అయితే ఒకటి ఉన్నదంట ఆ గుహ దగ్గర. దాదాపు అంటే ఆ గుహకు దేవాలయానికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి ఆ గుహ అయితే 4 కిలోమీటర్లు అయితే ఉంటుందంట అండి. ఆ పాము అయితే ఆ గుహలో నుంచి 4 కిలోమీటర్ల నుంచి స్ట్రైట్గా అదే గుహలో నుంచే పాలు తాగడానికి ఆ దేవాలయంలోనే గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోకి వచ్చి పాలు తాగుతూ వెళ్తుందట. మరి అక్కడ గుహ ఎలా ఏర్పడిందో పురాతనమైన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మహోన్నతమైన చరిత్ర అయితే ఉంది. మరి అక్కడ ఒక సప్త ఋషులు అనే వాళ్ళు చాలామంది స్వామివారిని వేడుకుంటూ అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారట. వాళ్ళు కూడా నరమానం కూడా కంటికి కనపడరంటండి. వారు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఆ గుహలోనే వారు తపస్సు చేసుకుని వెళ్తూ ఉండేవారట. ఇది కాలక్రమేణా జరిగే పరిస్థితి. మరి ఇప్పుడైతే అక్కడంతా ధ్వంసం చేసేసారు దుండగులైతే. అక్కడన్ని తవ్వకాలు అయితే చేసేసి అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని చాలా మంది, ఎంతో మంది దుండగులు వెళ్ళి అక్కడ ఇబ్బంది అయితే చేసేశారు. 13వ శతాబ్దం కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలము అంతకు ముందు నుంచి ఈ దేవాలయం అయితే ఎంతో ప్రసిద్ధి చెందినది. మరి ఈ దేవాలయానికి ఎంతో మంది వస్తూ వెళ్తూ ఉంటారు. మరి ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి, ఓకేనండి. ఈ స్వామివారు అయితే చండ్ర వృక్షం నుంచి స్వామివారు అయితే ఈ నరసింహస్వామి ఉద్భవించారు. మరి ఫుల్ కథ అయితే మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి, ఓకేనండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్. ఈరోజు అయితే ప్రజెంట్ మనం కాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. ఆ ఆలయం దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. స్వామివారి స్వయంగా ఇక్కడ గుహ అయితే ఉంది. స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్వామివారి గుహ దగ్గర నుంచి దాదాపు అంటే మునులు, ఋషులు, దడిశిశుల నాగేంద్రుడు కూడా ఆ గుహలోనే వెళ్ళి స్వామివారిని పూర్వకాలంలో దర్శించుకునేవారట. ఇప్పుడు ఆ మునులు, ఋషులు అయితే ఎవరే కానీ లేరు. ఈ గుహలో అయితే శిలలు అయిపోయారట. ఆ శిలలే ఇప్పుడు ఆ గుహ లోపల నుంచి చూస్తూ ఉంటే అవన్నీ ధ్వంసం చేసేశారు దుండగులు. మరి వారికి ఏం పోయే కాలమో ఏం కథో, ఇలాంటివన్నీ మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలి. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. ఇక్కడ కనపడుతున్న స్వామివారి కొండ అయితే ఒకటి ఉంది. 3 దేవతలందరూ ఇక్కడే స్వామివారిని ప్రార్థిస్తూ వేడుకుంటారు, శాంతించు శాంతించు స్వామి అని. అప్పుడు భక్త ప్రహ్లాదుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని శాంతి రూపంలో చేయమని కోరతారట. భక్త ప్రహ్లాదుడు తన భక్తితో స్వామివారిని వేడుకుంటాడట, శాంతింపజేయ స్వామి, శాంతింపజేయ స్వామి అని. అప్పుడు ఆ స్వామివారు శాంతి అయిపోతారట. 3 దేవతలు ఈ భక్త ప్రహ్లాదానికి ఎంతో
భక్తి శ్రద్ధలతో మమ్మల్ని కాపాడావు స్వామి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారట వైకుంఠానికి. స్వామివారు కూడా అక్కడే పాదాలు వదిలి వైకుంఠానికి అయితే వెళ్ళిపోతాడట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుండి స్వామివారు ఈ కొండకైతే సంక్రాంతి రోజున కనుమ పండుగ రోజు ఇక్కడికి వస్తారని ఒక చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర అయితే స్వామివారికి అయితే 2 భార్యలు అయితే ఉన్నారట. ఒకరు అమృతవల్లి అమ్మవారు, ఇంకొకరు చెంచులక్ష్మి అమ్మవారు. ఈ కొండ దగ్గర అయితే చెంచులక్ష్మి అమ్మవారు అయితే ఉంటారట. ఇక్కడ స్వామివారు దేవాలయం దగ్గర నుంచి అమృతవల్లి అమ్మవారికి వేటకు వెళ్తున్నానని చెప్పి వస్తారట. అమ్మవారు నేను కూడా వస్తాను అని సమాధానం చెబితే స్వామివారు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయనే ఒక్కరే బయలుదేరి వస్తారట. ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారి బాగోగులు అన్నీ చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అవుతారట. స్వామివారు ఆలయంలోకి ప్రవేశించడానికి వెళ్ళారు. అక్కడ చూస్తే ద్వారాలన్నీ క్లోజ్ చేశారట. అమృతవల్లి అమ్మవారు తూర్పు దిక్కున ఉన్నటువంటి గాలి గోపురం ద్వారం కూడా క్లోజ్ చేశారట, అలిగారని. మరి స్వామివారు ఎంతో ఆరాధిస్తూ బుజ్జగిస్తూ వాకిలి తిమ్మని కోరారట. అమ్మవారు అప్పుడు ఈ విధంగా చెప్పారట, నన్ను కూడా పిలుచుకొని వెళ్ళాలి కదా, మీరొక్కరే వెళితే ఎలా అని అడిగితే లేదు నేను ఈ విధంగా వేటకు వెళ్ళానని సమాధానం ఇచ్చారట. ఇప్పుడు చరిత్ర ఇది చెబుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ స్వామివారి కొండనైతే దర్శించుకోండి. ఇక్కడ స్వామివారి ఒక మూల విరాట్ కూడా ఉంది కింద, ఈ కొండ కింద. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ఎంతో భక్తి పారవశంతో ఇక్కడ ఎంతో మంది భక్తాదులు, ఇక్కడ కదిరి నివాసంలో ఉన్నటువంటి భక్తాదులు ఎందరో ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారండి ఇక్కడికి భక్తాదులు. స్వామివారిని దర్శించుకొని ఇక్కడ చరిత్ర కూడా విని ఆ స్వామివారి పాదములు కూడా నమస్కరించుకొని వెళ్తూ ఉంటారు. చాలా భక్తి పారవశం అండి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే. చరిత్రలో మనం చూస్తున్నాం కదా, పురాతనమైన ఆలయాలు. హిరణ్య కశికుణ్ణి సంహరించిన చోటు ఏది అంటే మన కాద్రి పుణ్యక్షేత్రమే. ఈ కొండకైతే ఎంతో గొప్ప చరిత్ర అయితే ఉంది. మీరు కూడా దర్శించాలని నా ప్రయత్నం అండి. ఇక కొండపైకి అయితే వెళదామా? చూడండి, మెట్లయితే 56 మెటుకులు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళాలి కొండపైకి. స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. నేను కూడా చూపించుకుంటూ వెళ్తూ ఉంటాను దారిలో. లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గుహ అంతా ఇక్కడే ఉంది. మొత్తం చూడండి. లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ మెటుకలు వచ్చి 56 మెటుకలు అయితే ఉంటాయి. చాలా అద్భుతమైన ఫస్ట్గా మా వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, వైరల్ చేయండి. మీరే జిల్లాల వారీగా వెళ్ళిపోవాలి నా వీడియోలు. ఎంతో కష్టంతో తీస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆదరించండి. ఇలాంటి పురాతనమైన ఆలయాలు వీడియోలు తీసి మీకు చూపించాలంటే ఒకసారి నాకు 2 వీలర్ పెట్రోల్ కూడా ఉండదు. ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్కరు ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. ఇక వీడియోలోకైతే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెళ్ళిపోదాం రండి. గుహకు వెళ్ళే దారి ఇదే. చూడండి, ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ ఈ బండకైతే ఉంటుంది గుహ సింబల్. ఓకేనా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఇక్కడేనండి ఉండేది మన కదిరిలో. కదిరి దేవాలయం దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది ఇది. మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్స్ అయితే ఉంటుంది. మీరు మిస్ చేసుకోవద్దండి ఎక్కడి నుంచి అయినా కానీ మన జిల్లాలో ఉన్నవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కాద్రి అనగా విష్ణు పాదములు, అద్రి అనగా పర్వతము అను ఈ ప్రాంతంలో స్వామివారు పాదము మోపినందున ఈ పట్టణమును కదిరి అంటే కాద్రిని కదిరిగా మారింది. ఈ కదిరిని అని పిలువబడుతున్నది ఇప్పుడు. అర్థమైందండి మీకు? ఈ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, రండి చూపిస్తాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలంటే అంత ఈజీ కాదు కదండి. మీకోసమే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను. బాగా దర్శనం చేసుకోండి.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గోవిందా గోవిందా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గోవిందా గోవిందా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గోవిందా గోవిందా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలండి, దర్శించుకోండి. ఈ ఆలయం దగ్గర అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఈ గుట్టలో స్వామివారు ఇక్కడ గుహ అయితే ఉందండి. ఈ గుహ దగ్గర అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర నుంచి ఈ గుహకి దాదాపు అంటే 2 కిలోమీటర్లు పొడవు అయితే ఉంటుంది రోడ్డు మార్గాన. అంత దూరం వరకు ఈ గుహ అయితే ఉందంట. మరి ఆ గుహను కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సప్త ఋషులు ఈ గుహలో తపస్సు చేసుకొని స్వామివారిని రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటా ఉంటారంట ఈ గుహలో వెళ్ళి. మరి ఇప్పటికి కాలం క్రమేణా అంతరించిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు గాని, వారు సన్యాసులు గాని, ఋషులు గాని ప్రతి ఒక్కరు ఇక్కడ శిలలుగా మారిపోయారట. అది ఎందుకు జరిగిందో ఏమో మనకైతే తెలీదు. చరిత్ర గురించి మనము ఇంకా దాని గురించి తెలుసుకొని ముందుకు వెళ్దామండి, రండి. చూడండి ఎలా ఉందో ఇక్కడ గుహ. ఇక్కడ గుహ చూడండి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అక్కడి నుంచి చూసి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ గుహ. లైటింగ్ అయితే చాలా డార్క్ గా ఉంది, లైటింగ్ లేదు. చూడండి ఎలా ఉందో, అంతా గుండు కింద అయితే ఉంది. ఇక్కడైతే విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా డార్క్ అయితే ఉంది. ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు. ఇవి ఎన్ని సంవత్సరాలు, ఎంతటి పురాణం కాలం నాటి నుండి ఉన్నాయో మరి ఈ విగ్రహాలు ఈ గుహలోనే ఉన్నాయో, మరి ఎన్ని ధ్వంసం అయితే చేశారు, ఎవరు చేశారో ఏమో తెలీదు. కాలక్రమేణా ఇది అంతరించిపోతున్నాయి. ఈ గుహ అయితే స్వామివారి దేవాలయం గర్భగుడి లోపల వరకు ఉందట. ఈ గుహ దాదాపు అంటే ఆ దేవాలయం దగ్గర నుంచి ఈ గుహకు 2 కిలోమీటర్లు అయితే అవుతుందండి. రాయచోటి రూట్ లో అయితే ఉంటుంది ఇది గుహ. చూస్తున్నారు కదా ఇక్కడ విగ్రహాలు ఎలా ధ్వంసం అయ్యాయో చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎలా ధ్వంసం అయ్యాయో చూడండి. ఎవరో కానీ దుండగులంతా ఈ విధంగా చేసేశారు. ఇలాంటివి చెయ్యకూడదండి, తప్పు. విగ్రహాలు ఏం చేశాయండి. చూడండి ఇదే గుహ. దాదాపు అంటే ఈ గుహ ఒక పెద్ద బండరాయి. ఇది ఈ పెద్ద బండరాయి కిందే గుహ. ఆ గుహ అయితే దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. ఇప్పుడు మూసకపోయింది అంతా ఇది. చూడండి ఇక్కడ లైటింగ్ వేస్తున్నాను, మీకు కనపడుతుందో లేదో మరి. అటు చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర వర్షం పడినప్పుడు ఆ ఆలయంలోకి గర్భగుడి లోపలికి వర్షం నీళ్ళైతే వస్తాయట. అక్కడి నుండి సొరంగ మార్గాన ఈ గుహలోకైతే అన్నీ వచ్చి వెళుతూ ఉంటాయంటండి. ఇది నమ్మాలన్నా కూడా అంత నమ్మలేము, కానీ ఇది నిజమండి. ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు కూడా మాకు తెలియజేశారు. అది మీకు కూడా తెలియాలని ఇంత కష్టపడి వీడియో తీసుకున్నాము. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని 10 మందికి షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, 10 మందికి షేర్ చేయండి. చూడండి ఎలా ఉందో ఇక్కడ గుహ. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరే కానీ ఇక్కడికి రావడానికైతే వీలు లేదు. చాలా
దుస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉందండి చూడండి. గుహ లైటింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కాలక్రమేణా ఇది భూగర్భంలోకి అడుగంటిపోతుంది. ఎవరే కానీ వెళ్ళడానికి లేదు. ఈ గుహలో నుంచి స్వామివారి గర్భగుడి వరకు అయితే దారి ఉందంట. ఇప్పుడైతే లేదు, అంతా మూసుకొని పడిపోయిందంట. అంతా క్లోజ్ అయిపోయిందండి ఈ గుహ. చూసారు కదండి ఎలా ఉందో గుహ. పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కిందికి జారి పడిపోయాయి. ఇలా ఉంటుంది చూడండి ఎంట్రీ ఇలా ఉంటుంది లోపల. ఈ విధంగా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళే మార్గము. సింబల్ ఇక్కడ ఉంటుంది చూడండి గుహ లోపలికి. చాలా వరకు లైటింగ్ అయితే లేదు, ముబ్బుగా ఉంది, చూస్తున్నారు కదా. మరి ఈ లోపల ఎలా ఉందో అంతా అయితే చూపించాను కదండి. ఈ గుహని విజిట్ చేయాలనుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గర నుంచి 2 కిలోమీటర్లు అయితే దగ్గరలో ఉంటుంది. రాయచోటి రోడ్డు వెళ్ళే మార్గంలో వస్తుందండి ఈ ఆలయము. మరి కింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది స్వామివారి దేవాలయం దగ్గరే. పైన గుట్ట పైన అయితే ఇక్కడ స్వామివారి గుహ ఉందండి. సరేనా? ఎవరైనా కానీ రావాలనుకుంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేసేయండి. వీడియో అయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మాలాంటి దేవాలయాల వీడియోలు చేసేవారికి మీరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనండి? చూడండి ఎలా ఉందో లోపలికి వెళ్ళాక ఈ దుస్థితి. మీకోసమే ఇవన్నీ ఇంత కష్టపడుతున్నాము. దయచేసి మాలాంటి వారికి సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.